అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రేమ కలలు 4వ భాగం. పూలమాల మంగళసూత్రంతో తనని చూసిన వెంటనే నాన్న అన్నయ్యలు మొదట తిడతారు, కోపగించుకుంటారు. కానీ చివరకు తన పెళ్లిని అంగీకరించి తన్ని చేర్చుకుంటారు అని నమ్మింది. అదే నమ్మకం హరికృష్ణకు ఉన్నది. వీళ్ళను వాకిట్లో చూసిన వెంటనే అన్నయ్యలిద్దరూ పరిగెత్తుకు వచ్చారు. రోహిణి, ఏంటమ్మా ఇలా చేశావు? ఈసారి ఎంత మంచి పెళ్లి కొడుకుని చూసామో తెలుసా? నీకెందుకంత తొందర? ఎందుకమ్మా ఇలా చేశావు? క్షమించండి అన్నయ్య, ఇది తప్పితే నాకు వేరే దారి తెలియలేదు. నేను ఈయన్ను ప్రేమిస్తున్నాను. ఇవన్నీ మనసులో ఉంచుకుని ఇంకొకరితో కాపురం చేయటం నా వల్ల కాదన్నయ్యా. నరసింహం, దాని దగ్గర ఏమిటి మాటలు? ఏ రోజైతే మనల్ని కాదని అది పెళ్లి చేసుకుందో అప్పుడే అది మన చెల్లి కాదు. ఇక దీనికి మనకు ఎటువంటి సంబంధము లేదు అనుకుని తలకి స్నానం చేసిరా. ఏమిటి జగన్ చెప్తున్నావు? ఈ నిర్ణయం మనం ఎలా తీసుకోగలం? నాన్న ఏం చెప్తారో అని రెండో అన్నయ్య మాట్లాడుతున్నప్పుడే ఆయన లోపల నుండి వచ్చారు. ఆయన మొహం చలనం లేకుండా ప్రశాంతంగా ఉంది. నాన్న, మీ ముద్దులో కూతురు చేసిన ఘనకార్యం చూశారా? మీరున్నారు, ఇద్దరు అన్నయ్యలం మేమున్నాము. అందర్నీ వదిలేసి నిన్న వచ్చిన వాడితో భారీగా వచ్చి నిలబడింది. నేను చూస్తున్నాగా. మీరెందుకు కంగారు పడి ఇలా అరుస్తున్నారు? ఆమె జీవితాన్ని ఆమె నిర్ణయించుకుంది. దీన్నెందుకు పెద్ద విషయంగా తీసుకుంటున్నారు అనేటప్పటికీ షాక్ అయ్యారు అందరూ. మనసంతా పువ్వులాగా వికసించింది రోహిణికి. నాన్న, మీరు నన్ను క్షమించారా? నేను చేసిన దాంట్లో మీకేమీ కోపం లేదే? చాలా థ్యాంక్స్ నాన్న. లోపలికి వెళ్ళి వివరాలు మాట్లాడుకుందాం అంటూ హరికృష్ణను తీసుకుని లోపలికి వెళ్ళడానికి రెడీ అయింది. ఉండమ్మా అన్నది నాన్నస్వరం. ఏ హక్కుతో మా ఇంటి లోపలికి వస్తున్నావు? నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నన్ను, మీ అన్నయ్యలను ఎంత బాధకు గురిచేస్తుందో ఆలోచించడానికి కూడా నువ్వు సిద్ధంగా లేవు. ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వే అమర్చుకున్నావో అప్పుడే నువ్వు ఒంటరిదానివి అయ్యావు. ఇప్పుడు నువ్వు బయట మనిషివి. మా వల్ల నీకో నీ భర్తకో జరగాల్సింది ఏదైనా ఉంటే చెప్పేసి వెళ్ళిపో. మా వల్ల అయినది చేస్తాం అన్నారు నిదానంగా. హరికృష్ణ కొంచెం ముందుకు వచ్చాడు. మీరు మమ్మల్ని క్షమించాలి. ఎక్కడ రోహిణి నాకు కాకుండా పోతుందా అన్న భయంతో ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చింది. ఇప్పటికీ ఏమీ పర్వాలేదు సార్. రహస్యంగా జరిగిన ఈ పెళ్ళి ఎవరికీ తెలియదు. ఊరంతా తెలిసేటట్టు ఏర్పాటు చేసి మీరు జరిపే పెళ్లిలాగా చేసేయండి. అప్పుడు మీకు అవమానంగా ఉండదు నవ్వారు బాపిరాజుగారు. మీ పెళ్లిని ఊరంతా తెలుసుకునేటట్టు నేనెందుకయ్యా జరపాలి? ఒక అమ్మాయి మెడలో ఎన్నిసార్లు తాళి కడతావు? అంతేకాకుండా నాకు అమ్మాయే లేదే. ఆంటప్పుడు పెళ్లి కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు? సార్, నా వల్ల మీ కుటుంబంలో గొడవలు వద్దు. నేను తప్పుకుంటాను. మీరు మీ అమ్మాయిని పిలుచుకుని లోపలికి వెళ్ళండి అన్నాడు హరికృష్ణ. మీరెందుకండి వీళ్లను బ్రతిమలాడతారు? మనం ఏమంత చేయకూడని తప్పును చేసేశాము. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంత పెద్ద నేరమా? వీళ్ళ రక్తమే నా శరీరంలోనూ పారుతుంది. నాకు అదే వైరాగ్యం ఉంది. రండి మనం వెళ్దాం అంటూ వెనక్కి నడిచింది రోహిణి. ఉండు రోహిణి, నా గురించి బాధపడకు. నేను ఎలాగైనా బ్రతికేస్తాను. కానీ నువ్వు వసతిగా జీవించావు. నా వల్ల నువ్వు కష్టపడకూడదు. మనకి పెళ్ళే జరగలేదు అనుకో. తాళిని విప్పి నాకు ఇచ్చేసి వెళ్ళిపో. అప్పుడు వాళ్ళు నిన్ను మన్నించి చేర్చుకుంటారు. కేవలం డబ్బు కోసం, వసతి కోసం నేను తాళిని విప్పేస్తాననుకున్నారా? ఈరోజు బూజును దులిపినట్లు నన్ను దులిపేసి వదిలేశారు కదా. వీళ్ల ముందు మనం గొప్పగా బ్రతికి చూపిద్దాం. మన దగ్గర శ్రమ ఉంది. దాన్ని నమ్మితే చాలు. రండి. చూడమ్మా, ఈ రోజుతో నీకు ఈ ఇంటికి ఉన్న బంధం ముగిసిపోయింది. ఇక డబ్బో నగలో అడుగుతూ ఈ గుమ్మం తొక్కకూడదు. అలా చేసే ధైర్యం నీకుందా? ఏదో చెప్పడానికి నోరు తెరిచిన హరికృష్ణను మాట్లాడనివ్వకుండా తానే మాట్లాడింది రోహిణి. ఇలా చూడండి సార్, నేను ఇక ఇంటికి రానే రాను. ఇక నాకు అన్నీ ఈయనే. మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దు. మీ డబ్బు పెట్టుకుని మీరే ఏడవండి అన్న రోహిణి హరికృష్ణని పిలుచుకుని వచ్చేసింది. ఇక పాత ఉద్యోగం అతనికి ఉండదని తెలిసి ఇద్దరూ విజయవాడకు దగ్గరలో ఉన్న గ్రామానికి వచ్చారు. అదే బాబురాజు గారి పూర్వీకుల ఊరని రోహిణి విని ఉంది. అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టాల్సి వచ్చింది. తల మీద చేతులు పెట్టుకుని ఒక మూలగా కూర్చున్నాడు హరికృష్ణ. మీరు బాధపడకండి కృష్ణ, మీకు నేనున్నాను. ఇంకో ఉద్యోగం దొరకకుండానా పోతుంది అన్నది ఓదార్పుగా. ఒక్కసారిగా బుస కొట్టాడు అతను. ఏంకమ్మా, నా ప్లాన్నే చెడగొట్టేశావే. నల్లపిల్లిలాగా ఉన్న నిన్ను ఎందుకు ప్రేమించానో? లేదు, ప్రేమిస్తున్నట్టు నటించానో తెలుసా? నువ్వు బాపిరాజుకి ఒకే కూతురువి. నిన్ను పెళ్లి చేసుకుంటే వసతిగా ఉద్యోగమే చేయకుండా ఇంటల్లుడిగా ఉండిపోదామనుకున్నాను. ఆస్తి బాగా వస్తుందని లెక్క వేసుకున్నాను. శనేశ్వరం, అంతా చెడదొబ్బావు కదే. మనసు మధ్య భాగంలో గట్టిగా దెబ్బతిన్నది రోహిణి. తల తిప్పుతున్నట్టుగా అనిపించింది. నిలబడలేక కాళ్ళు వణికినాయి. ఒక్కసారిగా చెమటలు పట్టినాయి. షాకుతో నాలిక పొడిబారింది.
అతను మాట్లాడుతూ వెళ్తున్నాడు. వాళ్ళు మన పెళ్లిని ఒప్పుకోరని తెలుసుకున్న తర్వాత వెంటనే త్యాగం చేసేవాళ్లాగా నటించి నిన్ను విడిచిపెట్టి కనీసమైన డబ్బును గుంజుదామని చూశాను. పెద్ద పతివ్రతలాగా తాలిని విప్పను అని చెప్పి దాన్ని కూడా పాడు చేశావు. హరికృష్ణ మాట్లాడుతూ పోతుంటే అతని అసలు రూపం ఆమెలో విచ్చుకుంటూ పోతుంది. వీడికి మనసే లేదు, వీడుత్త డబ్బు పిశాచి అనేది చాలా ఆలస్యంగా అర్థం చేసుకుంది ఆ అమాయకురాలు. హృదయం నొప్పి పుట్టింది. మెదడులో చాలా గందరగోళం. సరి జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటే ఒకటి, త్వరగా ఒక బిడ్డను కని దాన్ని మీ నాన్న కాళ్ళ దగ్గర పడేసి బేరమాడితే ఒకవేళ మనల్ని క్షమించి కొంచెమైనా ఆస్తి ఇస్తారు. ఇలా చూడమ్మా, మనం వీడిని పెళ్లి చేసుకున్నామే, ఇతను ఉద్యోగం చేసి మనల్ని కాపాడతాడా అని మాత్రం కళ్ళ కనకు. ఇంటికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాతే కొంచెంగా స్వీయ భావ వలలోకి వచ్చింది. భగవంతుడా, వీణ్ణి నమ్మి ఎంత పెద్ద తప్పు చేశాను. నాన్న ఎంతగా చెప్పారో ఎందుకు వినలేదు. ప్రేమ మోహం కళ్ళు కప్పేసింది. ఇక నేనేం చేయను? వేదనతో ఆమె కళ్ళల్లో నీళ్లు నదిలా ప్రవహించినాయి. తన తలరాతను తలుచుకుని ఏడుస్తూనే ఉంది. సముదాయించే వాళ్ళు కూడా లేరు. 2 గంటలైనా వెళ్ళిన అతను తిరిగి రాలేదు. ఇప్పుడు ఆ భయం కూడా ఆమెను చేరుకుంది. కళ్ళు తుడుచుకుంది. దేవుడి మీద భారం వేసింది. ఎప్పుడో చనిపోయిన తల్లి జ్ఞాపకానికి వచ్చింది. మళ్ళీ కన్నీరు మొదలయింది. అమ్మా, నువ్వుంటే నాకు ఇలాగంతా జరిగేదా? ఏడ్చింది. ఇంకా ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. నా జీవితం ఇంతే అనేది తెలిసిపోయింది. ఏ కారణం చేత కూడా పుట్టింటికి మళ్ళీ వెళ్ళకూడదు. అది ఖచ్చితం. వీణ్ణి నమ్ముకుని ప్రయోజనమూ లేదు. నా చేతులను నమ్ముకుని నేను బ్రతకాలి. చదువు సహాయం చేస్తుంది. తనని తాను సముదాయించుకుంది. సుమారుగా 7:30 ప్రాంతాల్లో హరికృష్ణ వచ్చాడు. బాగా తాగున్నాడనేది అతను దగ్గరకు వస్తున్నప్పుడే అర్థమైంది. మీరు తాగుతారా? అవును, బాగా తాగుతాను. నీకేమొచ్చింది? నీ డబ్బుతోన తాగాను. ఏమిటా చూపు? నేనేమి భయపడ్ను. ఈరోజు మనకి ఫస్ట్ నైట్. త్వరగా బిడ్డ పుట్టాలను వేడుకో అన్నాడు. మరుసటి రోజు తెల్లవారుతుండగానే బయటకు వెళ్ళిపోయాడు. ఇంట్లో ఒక జీవి ఉందే, భోజనానికి ఏం చేస్తుంది అనే ఆలోచన కూడా లేకుండా నేను రాత్రిగా వస్తానని వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏడవటానికి ఓపిక లేదు. మనసు రాలేదు రోహిణికి. జరగవలసిన పనులు మొదలుపెట్టింది. చేతులకు చెవులకు వేసుకున్న స్వల్ప బంగారాన్ని అమ్మి ఇంటికి కావలసిన వస్తువులు కొన్నది. కొంచెం డబ్బుతో 2 చీరలు, జాకెట్ గుడ్డలు అని కొనుక్కుంది. పక్కన ప్రైవేట్ స్కూలు ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి తన చదువు గురించి చెప్పి ఉద్యోగం అడిగింది. ఆమె ఎంఎస్సి మ్యాథ్స్ చేసినందువలన వెంటనే ఉద్యోగం దొరికింది. జీతం నెలకు 5,000. శనివారం కూడా స్కూల్కి రావాలి అంటూ అన్ని షరతులకు ఒప్పుకుంటూ ఉద్యోగంలో చేరింది. ఆమెకి ఉద్యోగం దొరికిందని తెలుసుకున్న వెంటనే తాను ఉద్యోగం వెతుక్కుంటున్న పని ఆపేశాడు హరికృష్ణ. ఎప్పుడు చూడు భార్యను తిడుతూనే ఉంటాడు. తన పథకం ఓడిపోయింది. ఆస్తి డబ్బు దొరకలేదని గొనుకుతూ ఉండేవాడు. కొన్నిసార్లు దెబ్బలు కూడా తగిలినాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మూర్ఖత్వం పెరిగిందే తప్ప ఆమెపై జాలో దయో చూపించనే లేదు. అన్నిటినీ మౌనంగా సహించడం అలవాటు చేసుకుంది రోహిణి. లోతైన మనసులో నుండి ఎంత అణుచుకున్నా దాన్ని దాటి తన జరిగిపోయిన కాలం జ్ఞాపకాలను ఆశపడుతుంది. ఎలాగో వసతులు విలాసవంతంగా ఉండవలసిన ఆమె ఇలా కష్టపడుతున్నామే అని ఆవేదన చెందుతుంది. ఆ టైంలో మనసును రాయి చేసుకుంటుంది. స్కూలు పిల్లల నోట్ పుస్తకాలను, పరీక్ష పేపర్లను తీసిపెట్టుకుని ఆ పనిలో ఐక్యమైపోతుంది. ఒక్కొక్క రోజు నరకంలా గడిచింది. అయినా కానీ పళ్ళు కొరుక్కుంటూ గడిపింది. ఇలాంటి టైంలోనే ఆమె గర్భం దాల్చిందని కన్ఫర్మ్ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే హరికృష్ణ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇది పుట్టిన తర్వాత అయినా మీ నాన్న నిన్ను చేర్చుకుంటాడా అని చూద్దామన్నాడు. కానీ రోహిణి తన బిడ్డ కోసం చాలా ఆశగా ఎదురుచూసింది. ఎండిపోయిన ఎడారిలో వర్షం కురిసినట్టు నాలుక మీద పడ్డ తేనెబొట్టులాగా తన జీవిత ఆనందమే ఈ బిడ్డ కనుక రోహిణి చాలా దృఢంగా ఉంది. బాగా తింటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంది. మర్చిపోకుండా వ్యాక్సిన్లు వేసుకోవడానికి చాలా గమనికతో ఉండేది. కాన్పు నొప్పులు వచ్చి చుట్టుపక్కలున్న వారి సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ప్రసవం జరగబోతుంది అన్న పరిస్థితుల్లోనూ అతను వచ్చి చూడలేదు. బుధవారం సాయంత్రం అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చి తల్లి అయింది రోహిణి. 3 రోజులు ఆసుపత్రిలోనే ఉంది. అప్పుడు కూడా అతను రాలేదు. తానే రిక్షా చేసుకుని వచ్చి ఇంట్లో దిగింది. బిడ్డ పుట్టిన శరీరం నీరసంగా ఉంది. అయినా ఆమె వలన ఒక్క క్షణం కూడా రిలాక్స్గా కూర్చోలేకపోయింది. ఆమె లేని సమయంలో హరికృష్ణ ఇంటిని అశుభ్రం చేసేశాడు. అది శుభ్రం చేసి బిడ్డకు పాలిచ్చి తనకు పథ్యం భోజనం తయారు చేసుకోవడం అనే పనులు చేసి ముగించుకునేటప్పటికీ తల తిరుగుతున్నట్టు అనిపించింది. ఆమె పరిస్థితి చూసి పక్కింటి పని మనిషి గౌరీ భోజనం చేసి పంపేటట్టు, దానికి తగిన డబ్బు తీసుకునేటట్టు ఒప్పుకుని భోజనం బాధ్యత ఆమె తీసుకుంది.
అది రోహిణికి చాలా ప్రశాంతతని ఇచ్చింది. హరికృష్ణ కనిపించనే లేదు. దాని గురించి రోహిణి బాధపడనో లేదు. 5 నెలలు గడిచినాయి. బిడ్డను గౌరీ దగ్గర ఇచ్చేసి స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది. జీవితం సాఫీగా గడుస్తుంది. సడన్గా ఒకరోజు వచ్చాడు భర్త. అరెరే, ఇదేనా నా బిడ్డ? ఆడపిల్లనా? అరే శనేశ్వరం, మగబిడ్డగా పుట్టి ఉండకూడదా? నీకు టాలెంట్ చాలదు, అందుకనే ఆడపిల్లను కని తీసుకువచ్చావు అన్నాడు కఠినంగా. మౌనంగా అతనికి కంచం పెట్టి భోజనం వడ్డించింది. మగబిడ్డగా పుట్టుంటే తాతయ్య ఆస్తి మనవడికే వస్తుందని చెప్పి కోర్టులో దావా వేసి ఉండొచ్చు కదా, అందుకే చెప్పాను. సరి ఇప్పుడు కూడా చెడిపోయింది ఏమీ లేదు. బిడ్డను తీసుకుని బయలుదేరు. ఎక్కడికి అన్నది పులిసిపోస్తూ. ఇంకెక్కడికి? మీ ఇంటికే. మీ నాన్న కాళ్ళ దగ్గర ఈ బిడ్డను పడే. దీన్ని పెంచడానికి మా వల్ల కావడం లేదు, డబ్బులేక అల్లాడిపోతున్నామని చెప్పి ఏడు. ఆయన నిన్ను మాత్రం చేర్చుకున్నా పర్వాలేదు, నేను నిదానంగా వచ్చి కలిసిపోతాను. అంతవరకు నువ్వు నాకు కొంచెం డబ్బులిచ్చి ఆదుకోవా ఏమిటి అన్న హరికృష్ణ భోజనం పూర్తి చేసి లేచాడు. ఉన్న దాంట్లోనే బాగా చినిగిపోయిన చీరను కట్టుకో, బిడ్డకు కూడా మామూలు గుడ్డలు వెయ్యి. ఇలా పౌడర్ అంతా పూసి అందంగాను శుభ్రంగాను తీసుకువెళ్లకు. అలా ఉంటేనే నీ మీద జాలి కలుగుతుంది అన్నాడు. అంతవరకు మాట్లాడకుండా ఓర్పుగా ఉన్న రోహిణి పిల్లను గుడ్డ ఉయ్యాల్లో వేసి నిద్రపోనిచ్చి వచ్చింది. చిన్నగా చెప్పిన ఖచ్చితమైన స్వరంతో మాట్లాడింది. చూడండి, మీరంత ఒత్తిడి చేసినా మా నాన్న దగ్గరకు బిచ్చం ఎత్తుకుంటూ వెళ్ళను. ఆయనకున్న కఠిన మనసు, పరువు, రోషము నాకు ఉండదా? నా పిల్లను బెచ్చికత్తెను చేయలేను. మీ నన్ను కొట్టి చంపినా పర్వాలేదు, ఆ ఇంటి గడప తొక్కను అన్న రోహిణి ఊయలను ఊపడానికి వెళ్ళింది. ఆమె చెప్పింది విన్న తర్వాత హరికృష్ణ నోటి నుండి వచ్చిన మాటలు చెప్పడానికి పనికిరావు, అంత అసహ్యంగా మాట్లాడాడు. ఒక సమయంలో చేతులు ఎత్తి కొట్టడానికి వచ్చినప్పుడు ఆపింది. నన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తారంటే ఊరికే ఉండను, తిరిగి కొడతాను. ఆ అవమానం మీకు అవసరమా? మాట్లాడకుండా గొడవ పడకుండా ఉండేటట్టు అయితే భర్త అనే కారణంతో భోజనం పెడతాను. అది వదిలేసి మీ ఇంటికి వెళ్ళు, డబ్బులు తీసుకురా, అలా ఇలా అని మొదలుపెట్టారా? ఊరికే ఉండను, పోలీసులకు చెప్పి లోపల పెట్టించేస్తాను. అప్పుడు జీవితాంతా చెప్పకూడే అన్నది. ఆమెను కోపంతో విసుగుతో చూసేసి ఏమీ మాట్లాడకుండా కోపంతో తలుపులను గట్టిగా మూసి బయటకు వెళ్ళిపోయాడు. ఆ శబ్దానికి పాపకు నిద్రాభంగం కలిగి ఏడుపు మొదలుపెట్టింది. ఆ గదే సైలెంట్గా అయిపోయింది. అంజలి మాత్రం వెక్కి వెక్కి ఏడ్చే శబ్దం మాత్రం వినబడింది. ఛీ పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా జరిగి ముగిసి చాలా సంవత్సరాలైంది, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? లేదమ్మా, నువ్వు నా కోసం ఎన్ని కష్టాలు అనుభవించావు, అది తలుచుకుంటే మళ్ళీ కన్నీరు పొంగి పొల్లింది. సరే రోహిణి, తర్వాత ఏమైంది? ఆ రోజు వెళ్ళినతనే. ఆ తర్వాత మేమున్నామా చచ్చిపోయామా అని తెలుసుకోవడానికి కూడా రాలేదు. ఎలాగో కష్టపడి దీన్ని పెంచి పెద్ద చేశాను. అప్పుడు మనసులోనూ శరీరంలోనూ ఓపిక ఉండేది. దెబ్బతిని ఉన్న హృదయం ఇప్పుడు ట్రబుల్ ఇస్తుంది అన్నది. రోహిణి, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకూడదు. దీనికి అంజలి ప్రేమను నువ్వు అంగీకరించకపోవడానికి ఏమిటి సంబంధం? నాకు అర్థం కాలేదు. అయ్యో ఆంటీ, ఇంకా అర్థం కాలేదా? సుధీర్ అంజలిని ప్రేమించడం లేదు, నటిస్తున్నాడు. దాన్ని పెళ్లి చేసుకుని చిత్రవద పెడతాడు. నాకు జరిగింది దానికి జరగకూడదు కదా, అదేనా బాగా బ్రతకని. ఏమిటే, సుధీర్ ఎంత మంచి పిల్లాడో తెలుసా? అతనికి ఎంత పెద్ద మనసుంటే ఈ వృద్ధాశ్రమం జరుపుతాడు. అతనికి డబ్బు ఆశ ఉండుంటే పెద్ద డబ్బు గల అమ్మాయిని చూసుకునుంటాడు గాని అంజలిని ఎందుకు చూడ్డాం? ఆంటీ, మీరు అతనికి సపోర్ట్ చేసి మాట్లాడేటట్లయితే ఇక ఇక్కడికి రాకండి. నా కూతురికి ఎవరు భర్తగా రావాలో నేను తీర్మానం చేసుకుంటాను. పెద్దవాళ్ళు మంచి మనసుతో ఏది చేసినా తప్పుగా అవదు. నేను గనక మా నాన్న మాట వినుంటే నాకు ఈ గతి పట్టేదా? అమ్మా, నువ్వు నా గురించి ఆలోచించుకు, నీ విషయానికి రా. నాన్న ఇప్పుడు వచ్చి మనల్ని పిలుస్తున్నారు. మనం వెళ్ళాలా వద్దా? ఏం నిర్ణయించుకున్నావు? నేను ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా? వాడికి నా మీద ప్రేమ ఏమీ లేదు, ఏదో మనసులో పెట్టుకునే పిలుస్తున్నాడు. ఒకసారి నేను వాడిని నమ్మి మోసపోయింది చాలదా? మళ్ళీ మళ్ళీ అవమానపడాలా? అలా అనుకోవడం తప్పు రోహిణి. పలు సంవత్సరాలకు ముందు నువ్వొక తప్పు చేశావు, కానీ ఈ రోజు వరకు దాన్ని తలుచుకుని బాధపడుతూనే ఉన్నావే. అలాగే అతను కూడా మారి ఉండొచ్చు కదా. ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, వాడు ఖచ్చితంగా మారడా ఆంటీ. ఇప్పుడు నాకేంటి తక్కువ? మీరున్నారు, అంజలి ఉంది, ఇంకేం కావాలి? నేను ప్రశాంతంగా ఉండిపోతాను. అమ్మా అంజలి, వెళ్ళి కొంచెం కాఫీ కలుపుకొస్తావా? నేను మీ అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉంటాను అన్న వెంటనే అంజలి లేచి లోపలికి వెళ్ళింది. ఆమె వెళ్ళిన వెంటనే కుర్చీని ఎత్తి మంచం పక్కగా వేసుకుంది ఆంటీ. రోహిణి, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకూడదు. నేను నా సొంత చెల్లిగా భావించి చెప్తున్నాను అంటూ దేనికో పిడివేసింది. ఏమిటి విషయం ఆంటీ? సుధీర్ విషయం అయితే నేను వినటానికి రెడీగా లేను. లేదు, ఇది వేరు. నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్తావా? అడగండి.
ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు అంజలికి పెళ్లి చేయాలి కదా. అవును, అది బీఎడ్ చదువు పూర్తి చేసిన వెంటనే సంబంధాలు చూడడం మొదలు పెడతాను. చాలా కరెక్ట్. సంబంధాలు ఎలా వెతుకుతావు? ప్రకటన ఇస్తావా? లేదు. టీవీలో ఎగ్జిబిషన్లో నిలబెట్టినట్టు నిలబెడతావా? లేదు లేదు, నేను మంచి పెళ్లిళ్ళ పేరయ్యను పట్టుకుని అతనితో చెప్పి అంజలికి తగిన వరుణ్ణి చూడమంటాను. అది ఇప్పుడు నువ్వు పాయింట్కి వచ్చావు. మంచి పెళ్లిళ్ళ పేరయ్య మూలంగా అయితే మంచి కుటుంబం దొరుకుతుంది, అందులో సందేహమేమీ లేదు. కానీ వరుడు ఇంటివాళ్ళు, పిల్ల తండ్రి ఎవరు, ఎక్కడున్నారో అని అడుగుతారే, అప్పుడు ఎలా సమాధానం చెప్తావు? అందరి దగ్గర నువ్వు మోసపోయిన కథ చెప్తావా? వాళ్ళు అది నమ్మాలిగా. రోహిణి సమాధానం చెప్పలేకపోయింది. ఆంటీ మళ్ళీ మొదలుపెట్టింది. నీకు భర్త వద్దు, అంజలికి నాన్న కావాలే. నువ్వు చిన్న వయసులో అన్ని సుఖాలను అనుభవించి ప్రేమ కోసం అవన్నీ అవతల పారేసి వచ్చావు. కానీ అంజలి పాపం పుట్టిన దగ్గర నుంచి పేదరికం తప్ప ఇంకేం చూసింది? ఇప్పుడు వాళ్ళ నాన్న బాగా డబ్బుతో ఉన్నప్పుడు అది ఎందుకు కష్టపడాలి? ఆలోచించడం మొదలుపెట్టింది రోహిణి. బాగా ఆలోచించి చూడు. ఈరోజు నీ దగ్గర పెద్దగా డబ్బు లేదు. అలాంటప్పుడు అతను నిన్ను వెతుక్కుంటూ ఎందుకు రావడం చెప్పు? అతను అనుకునుంటే ఇంకో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండి ఉండొచ్చు కదా. ఆంటీ, కావాలంటే ఒక పని చేయినా, అంజలిని మాత్రం వాళ్ళ నాన్నతో పంపుతాను. నేను ఒంటరిగా ఉండిపోతాను. చాలా బాగుందే, నువ్వు చెప్పేది చాలా బాగుంది. దీనికి అంజలి ఒప్పుకుంటుందా? ఎందుకింత స్వార్థపరురాలుగా ఉన్నావు రోహిణి? ఎవరు? నేను స్వార్థంగా ఉన్నానా? అంజలి కోసమే నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నాను. దానికి పెళ్లి చేస్తేనే నేను హాయిగా కళ్ళు మూస్తాను. పెద్ద వయసు మీరిన దానిలాగా మాట్లాడొద్దు. అలా నీకేమంత వయసు అయిపోయింది? ఇక మీదట మనవడు మనవరాలను ఎత్తుకుని ముద్దాడాలి. ఇంతలో ఎందుకంత తొందర? ఒక మాటకు అన్నానా ఆంటీ, అంతే. ఇలా చూడు రోహిణి, జీవితంలో తప్పు చేయని వారు ఎవరు? అందరం ఏదో ఒక తప్పు చేసి దాన్ని సరిదిద్దుకోలేక కొట్టుకుంటున్నాం. పాపం మీ ఆయన మారి వచ్చారు. ఇప్పుడు అతన్ని క్షమించి అంజలికి మంచి జీవితం ఏర్పాటు చేసివ్వు. ఆయన మంచివారు కాదు. ఇదే మా నాన్న చూసిన వరుడే అయితే నన్ను అనాథగా వదిలేసి వెళ్ళుంటారా చెప్పండి? నవ్వింది ఆంటీ. మంచి కదా. నీకు లోకజ్ఞానమే తెలియదు. ఏం చదివావో, ఏం ఉద్యోగం చేశావో పో. ఏమిటాంటీ చెప్తున్నారు? చూడు, నా గురించి నీకేం తెలుసు? మీరు నిర్మల ఆంటీ. మీ ఆయన చనిపోయారు. మీకు పిల్లలు లేకపోవడం వల్ల ఇక్కడ చేరారు, అంతే కదా. అది లోకానికి నేను చెప్పింది. నీ కథలాగానే నా కథ కూడా. ఏమిటొక తేడా అంటే, నువ్వు ప్రేమించావు, నేను మా నాన్న చూసిన వరుణ్ణి పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందా? అంతా విధి. మొదట నాకు కొడుకు పుట్టాడు. ఆశగా శంకర్ అని పేరు పెట్టి పెంచాము. తర్వాత 3 సంవత్సరాలకు పిల్ల పుట్టింది. అప్పుడే విధి నన్ను చూసి నవ్వటం మొదలుపెట్టింది. మీరేం చెప్తున్నారు? నాకు పుట్టిన ఆడపిల్లకు మెదడు వ్యాప్తి లేదు అని 6వ నెలే తెలిసిపోయింది. దానికి ఏమీ తెలియదు, పిచ్చిదానిలాగా ఉంటుందని డాక్టర్ అమ్మ చెప్పింది. వైద్యం చేసిన ఎటువంటి ప్రయోజనము ఉండదని చెప్పింది. అయ్యో పాపం. పాపమే, కానీ ఏం చేయను? కన్నాను. నా బిడ్డ అయిందే, వదిలిపెట్టగలనా? ఇంటికి పిలుచుకువచ్చి దాన్ని కంటికి రెప్పలాగా చూసుకున్నాను. కానీ మా ఆయన భయపడిపోయాడు. ఆయనకు జీతం తక్కువే. ఎక్కడ తన సంపాదన అంతా ఆ పిల్ల బాగోగులకే సరిపోతుందేమోనని బాధపడ్డా మొదలుపెట్టారు. ఆ పిల్లని అనాథాశ్రమంలో వదిలిపెట్టమన్నారు. చెప్పడం ఆపి కళ్ళు తుడుచుకుంది ఆంటీ. ఛ, ఇంత రాతి మనసు కలిగిన వాళ్ళు కూడా ఉంటారా? ఉన్నారే. నన్ను బాగా బలవంతం చేశారు. ఏది ఏమైనా సరే నేను నా పిల్లను అనాథాశ్రమంలో విడిచిపెట్టనని చెప్పాను. అదే కరెక్ట్. ఏం కరెక్ట్? నేను నా నిర్ణయం చెప్పిన తర్వాత 2 రోజులు కూడా ఇంట్లో లేరు. చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంటికే రాలేదు. వివరాలేమీ తెలియనందువలన ఆయన ఆఫీస్కే వెళ్ళాను. ఆయన ఎక్కడో నార్త్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లారని చెప్పారు. 27 ఏళ్ల వయసులో 2 పిల్లలను పెట్టుకుని ఎవరి ఆదరణ లేక నిలబడ్డాను. మీ అమ్మా నాన్న? అమ్మ చనిపోయింది. నాన్న అన్నయ్యతో ఉన్నారు. ఎక్కడ నేను భారంగా అయిపోతానేమోనని మా వదిన నన్ను దగ్గరికే చేర్చలేదు. ఇంకెవరున్నారు? ఏం చేయను నేను? అమ్మవారి మీద భారం మోపి వంట పనులకు వెళ్ళటం మొదలుపెట్టాను. ఈ మధ్యలో ఆ పిల్లకు ఫిట్స్ వచ్చి 10వ ఏట చనిపోయింది. మనసు రాయి చేసుకుని క్యాంటీన్ మొదలుపెట్టాను. అందులో వచ్చిన సంపాదనతోనే కొడుకును సీఏ వరకు చదివించాను. అబ్బో, మీ అబ్బాయి సీఏ చదివాడా? అవును. చదివించడంలో నేను ఏమీ తక్కువ చేయకపోయినా వాడే నా మీద ప్రేమను తక్కువ చేసుకున్నాడు. ఏమిటా అంటే అలా చెప్తున్నారు? వాడికి మంచి సంబంధం కుదిరింది. వాడి చదువు చూసే ఒక గొప్ప ఆస్తిపరుడు అమ్మాయినిచ్చాడు. నేను సంతోషంగా పెళ్లి చేశాను. తర్వాతే తెలిసింది, వచ్చింది నాకు కోడలు కాదు, యముడు అని. ఆమె మిమ్మల్ని చాలా బాధ పెట్టిందా? అంతా ఇంతా కాదు. నన్ను చూస్తేనే దానికి ఇష్టం ఉండదు. వంట మనిషి అని దానికి నిర్లక్ష్యం. నన్ను గౌరవించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఒకరోజు మా కోడలు బంధువులు ఎవరో వచ్చారు. నేను వాళ్ళింటికి వంట చేయడానికి వెళ్తున్నాను. అది ఆయన జ్ఞాపకం ఉంచుకుని నన్ను విచారించారు. అంతే. ఏదో పరువైపోయినట్టు అరిచింది నా కోడలు. దేనికి? ఆమె భర్త పెద్ద ఉద్యోగంలో ఉన్నాడట. అది కూడా గొప్ప కుటుంబంలో చేరిందట.
ఆమె బంధువు దగ్గర నేనే కావాలని వెళ్ళి ఆమెను అవమానపరిచానని ఇంకా ఏదేదో చెప్పింది. మీరేం సమాధానం చెప్పారు? నేనేం చెప్తాను రోహిణి? పెద్దవాళ్ల మాటలో నిచ్చెన ఎక్కుతుందా? కొన్ని రోజులు గొనుగుతూ గడిపిన ఆమె ఏం చెప్పిందో ఎంత చెప్పిందో తెలియదు. వాడు, అదే నా కొడుకు, నన్ను ఈ వృద్ధాశ్రమంలో చేర్చేస్తాను, నెల నెల డబ్బులు కడతాను, నువ్వు వసతిగా ఉండొచ్చు అని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి చేర్చి వెళ్ళిపోయాడు. ఇదంతా బయటకు తెలిస్తే అవమానం అనుకుని భర్త చనిపోయాడు, పిల్లలు లేరు అని అబద్ధం చెప్పి ఉంచాను. చాలాసేపు మౌనంగానే సాగింది. నాకు జరిగింది పెద్దలు చేసిన పెళ్ళే. ఏం జీవించాను గొప్పగా? కన్న కొడుకే నన్ను ఇక్కడ చేర్చేసి వెళ్ళిపోయాడు. దీన్నే విధి అంటారు. పాపం అంటే మీరు ఇంత శోకాన్ని మనసులో పెట్టుకుని తాళం వేసుకుని నవ్వి నవ్వి మాట్లాడుతున్నారు. మీ మనసు ఎవరికీ రాదు. నువ్వు నన్ను పొగడాలని నేను నా విషయం నీకు చెప్పలేదు. జీవితంలో కష్టాలు సుఖాలు సహజం. ఇలా ఉండుంటే కష్టాలే వచ్చేవి కావని చెప్పలేము. అంతా భగవంతుడి చేతిలో ఉంది. నీ దుఃఖమే పెద్దదే అని అనుకుంటున్నావు. కొంచెం మిగతా వాణ్ణి చూడు. ఈ ఆశ్రమంలో ఒక్కొక్కరి దగ్గర దుఃఖ కథలు చాలా ఉంటాయి. నువ్వు జరిగిపోయిన కాలం గురించి ఆలోచించి జరుగుతున్న కాలాన్ని వృధా చేసుకోకు అన్నదే ఆంటీ. రోహిణి ఆలోచించింది. ఆంటీ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. తప్పు చేయని వాళ్ళు ఎవరు? కానీ నా వల్ల హరికృష్ణను క్షమించడం కుదరదు. క్షమించకపోయినా పర్వాలేదు, కూతురి కోసం ఆయన్ని చేర్చుకోవాలి. ఆంటీ చెప్పినట్టు రేపు అంజలి నాన్నగారి మాట వచ్చినప్పుడు ఆమె వెనక్కి తల వంచకూడదు. తల ఎత్తుకుని నిలబడి ఈయనే నా తండ్రి అని చెప్పాలి. దానికి హరికృష్ణను నేను చేర్చుకోవాలి. ఒక నిర్ణయానికి వచ్చింది రోహిణి. ఆంటీ, మీరు చెప్పింది ఆలోచించి చూశాను. మీరు చెప్పేదే కరెక్ట్. అంజలి కోసం నేను ఆయన్నే చేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అంజలి, నువ్వు వెళ్ళి మీ నాన్నను పిలుచుకురా అమ్మా అన్నది. ఆనందంతో తల్లిని కౌగిలించుకుంది కూతురు.